సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. విజయనగరం ఎంపీ టికెట్ పై క్లారిటీ వచ్చేసిందా? కాపులకు తూర్పు కాపులకి జరిగిన అన్యాయానికి గేదెల శ్రీనుబాబుతో చెక్ పెట్టనున్నారా? కూటమి అభ్యర్థిగా గేదెల శ్రీనుబాబు బరిలో దిగుతున్నారా అంటే అవునన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దాదాపు గేదెల శ్రీనుబాబు ఎంపీగా పోటీ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఏపీలో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇంకా పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని కేటాయించడంపై దృష్టి పెట్టాయి. కూటమి ఎంపీ అభ్యర్థులు ఎంపికకు కసరత్తు జరుగుతోంది. సామాజిక సమీకరణాలు ఆధారంగా పేర్లను నిర్ణయిస్తున్నారు. అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం చేకూరే విధంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలకు కొందరి పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. అందులో విజయనగరం ఒకటి. విజయనగరం ఎంపీ టికెట్ గేదెల శ్రీనుబాబుకు కేటాయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ సీనియర్ నేతలు పి అశోక్ గజపతిరాజు, కళా వెంకట్రావు వయసు దృష్ట్యా లోక్సభకు పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో బీజేపీకి విజయనగరం సీటు కేటాయించినట్టు తెలుస్తోంది. బీజేపీ తరఫున పలువురు అభ్యర్థులు సీటును ఆశిస్తున్నారు. వాళ్లలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి విశ్వనాథరాజు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు నడుకుదిటి ఈశ్వర్రావు, బీజేపీ రాష్ట్ర మాజీ కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు, పల్సర్ సీఈఓ గేదెల శ్రీనుబాబులు టికెట్ రేసులో ఉన్నారు. వీళ్ల పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. అయితే ఈ ఆరుగురిలో గేదెల శ్రీనుబాబు వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు మిగిలిన సీట్ల కేటాయింపుపై కాపులు, తూర్పు కాపులు అసంతృప్తిగా ఉన్నారు. ప్రధానంగా తూర్పు కాపులు రోడ్డెక్కారు. తమకు ఓ సీటు కేటాయించాలని, అది విజయనగరంలో గేదెల శ్రీనుబాబుకే ఇవ్వాలని గత కొద్ది రోజులుగా దీక్షలు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లకి న్యాయం చేసే విధంగా అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గేదెల శ్రీనుబాబుకి విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చి టికెట్ కేటాయింపులో తూర్పు కాపులకు జరిగిన అన్యాయానికి చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గేదెల శ్రీనుబాబు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధరేశ్వర్ని కలిసి విజయనగరం ఎంపీ సీటు కేటాయించాలని అభ్యర్థించారు. మిగిలిన 5 ఎంపీ సీట్లు ఇతర కులాలకు కేటాయించిన కారణంగా విజయనగరం ఎంపీ టికెట్ మాత్రం తూర్పు కాపులకు కేటాయించాలని కోరారు. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇప్పటికే 4 అసెంబ్లీ, ఎంపీ స్థానాలను తూర్పు కాపు సామాజిక వర్గానికి కేటాయించిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. గేదెల శ్రీనుబాబు వినతిపై పురంధరేశ్వరి సైతం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. తూర్పు కాపులు ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతంలో గేదెల శ్రీనుబాబును బరిలో దింపితే కలిసొస్తుందని బీజేపీ పెద్దలు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గేదెల శ్రీనుబాబు నియోజకవర్గంలో స్పీడ్ పెంచారు. అందరినీ కలుపుకుంటూ పోతున్నారు. జిల్లాలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. పుట్టిన నేల కోసం ఏదైనా చేయాలన్న తపనతో 2019 నుంచి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక ఉద్యోగాలు కల్పించారు. బీసీలకు, కాపులకు, తూర్పు కాపులకు పెద్ద దిక్కుగా ఉంటూ సామాజిక భవనాల కోసం కోట్లు వెచ్చించారు. తిత్లీ, కరోనా వంటి విపత్తుల సమయంలో కోట్లాది రూపాయలతో ప్రజలకు సాయం అందించారు. విజయనగరం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గేదెల శ్రీనుబాబును ఖరారు చేస్తున్నారన్న వార్తలు రావడంతో ఆ ఎంపీ సీటు కూటమిదే అనే లెక్కకొచ్చారు విశ్లేషకులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.